ఏలూరు జిల్లా దెందులూరులో ఇవాళ వైసీపీ సిద్ధం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సిద్ధం సభతో మరోసారి సత్తా చాటేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు దెందులూరుకు తరలి వెళ్తున్నారు. సీఎం జగన్ పాల్గొనే ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ క్యాడర్ తరలి వెళ్తోంది. సహారా గ్రౌండ్ సిద్ధం సభకు వేదికైంది. సభను సక్సెస్ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శ్రమిస్తున్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు వాహనాలు సమకూర్చారు. మొత్తం 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం సభా వేదిక ఉంది. పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులు జనానికి సీఎం జగన్ అభివాదం చేసేందుకు భారీ వాక్వే ఏర్పాటు చేశారు. మరోవైపు 16వ నెంబర్ నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు పోలీసులు. సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎన్నికల శంఖారావంలో భాగంగా సిద్ధం సభ రెండవ సభ ఏలూరులో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఏలూరు సమీపంలో ఉండేటటువంటి సహారా ప్రాంగణంలో చేసినటువంటి ఏర్పాట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున హాజరయ్యేటటువంటి నాయకులు, కార్యకర్తలు కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ సభకు హాజరు కాబోతున్నారు. లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి ఈ కార్యకర్తల కోసం ఇక్కడ భారీ ఏర్పాట్లను చేశారు. 110 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో భారీ సభతో పాటు వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు కూర్చునేందుకు కుర్చీలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన 50 నియోజకవర్గాల నాయకులు ఇక్కడికి హాజరు కాబోతున్నారు. అయితే ఈ రోజు ఈ సభలోకి మధ్యాహ్నం 3:30 సభ పైన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత ప్రారంభించబోతున్నారు. సుమారుగా గంటంపావు పాటు ఆయన ప్రసంగం కొనసాగబోతోంది. ఈసారి గోదావరి జిల్లాల్లో అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జనసేన అలాగే టీడీపీ పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఈ జిల్లాల్లో ఉంటుంది అని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతారు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభమయ్యేటప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని తమ ఉత్సాహాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలకు అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించేటటువంటి సభ కావడంతో ఇక్కడికి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాయిదా పడినప్పటికీ 2-3 సార్లు సభ వాయిదా పడినప్పటికీ ఏర్పాట్లు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా గతంలో వైజాగ్లో భీమిలిలో జరిగినటువంటి సభకు మించినటువంటి ఏర్పాట్లను ఇక్కడైతే పూర్తి చేశారని చెప్పాలి. ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అయితే వచ్చేటటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తాయి, ఆకట్టుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇదే సభ మనం చూడొచ్చు. కుడి చేతి వైపు ఉన్నటువంటి ఇదే సభ పైన మాట్లాడిన అనంతరం వైసీపీ అధినేత ఆ ర్యాంప్ పైన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాక్ వే పైన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా పలకరించనున్నారు. దీనికోసం ఈసారి చాలా ప్రత్యేకంగా భారీ వాక్ వేనైతే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా మంత్రులతో పాటు ఇతర మంత్రులు అలాగే నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను ఇక్కడికి తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయడం అలాగే 16వ నెంబర్ జాతీయ రహదారికి పక్కనే ఈ వేదిక ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటు విశాఖ నుంచి వచ్చేటటువంటి వాహనాలు, ఇటు విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనాలని ముందుగానే దారి మళ్లిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభమయ్యే నాటికి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ దాదాపు 3500 మంది పోలీసు సిబ్బందితోటి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభ ప్రాంగణానికి సమీపంలోనే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 3:30 ఆయన సభా వేదిక వద్దకు చేరుకొని 4:45 వరకు కూడా వేదిక పైన మాట్లాడతారు. 5 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి వెళ్తారు. ఈ సభ జరిగే వరకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ అనేది భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అలాగే 3 జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి కార్యకర్తలు, నాయకుల కోసం మొత్తం 10 చోట్ల పార్కింగ్ స్థలాలని 150 ఎకరాలు కేటాయించి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. వచ్చిన ఈ పార్కింగ్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 50 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి నాయకులకి పార్కింగ్ ఎక్కడికి రావాలి, ఎక్కడ కొనసాగించాలి అనేటటువంటి ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం సభా వేదిక వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి వేదిక వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే ఇవి. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున్.